హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్నటువంటి టెస్ట్ సిరీస్లో భారత్ యొక్క స్పిన్ ఆల్రౌండర్ అయినటువంటి రవీంద్ర జడేజా ఒక ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అది ఏంటంటే టెస్ట్ క్రికెట్ చరిత్రలో 300 వికెట్లతో పాటు 4000 పరుగులు చేసినటువంటి 4వ క్రికెటర్గా ప్రపంచ క్రికెట్లో నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డును సాధించినటువంటి ఆటగాళ్లు కపిల్ దేవ్, డానియల్ వెటోరీ, ఇయాన్ బోథమ్లకు మాత్రమే ఈ రికార్డు సాధ్యమైంది. అయితే ఇక్కడ కిట్కి ఏంటంటే రవీంద్ర జడేజా వారు సాధించిన రికార్డును కేవలం 88 మ్యాచ్ల్లోనే సాధించాడు. ప్రధానంగా రవీంద్ర జడేజా తన యొక్క టెస్ట్ క్రికెట్ చరిత్రలో కేవలం 88 మ్యాచ్ల్లోనే 4017 పరుగులతో పాటు 342 వికెట్లు తీశాడు. ఇతడి కంటే ముందు భారత్కు చెందినటువంటి మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ గారు 131 టెస్ట్ మ్యాచ్ల్లో 5200 పరుగులతో పాటు 424 వికెట్లు తీసి నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ఇక రెండవ స్థానంలో న్యూజిలాండ్కు చెందినటువంటి మాజీ కెప్టెన్ అయిన డానియల్ వెటోరీ 113 మ్యాచ్ల్లో 4700 పరుగులతో పాటు 362 వికెట్లు తీసి రెండవ స్థానంలో ఉన్నాడు. ఇక మూడవ స్థానంలో ఇంగ్లాండ్ యొక్క మాజీ కెప్టెన్ అయిన ఇయాన్ బోథమ్ 102 మ్యాచ్ల్లో 5002 వికెట్లు తీసి అలాగే 383 వికెట్లతో మూడవ స్థానంలో ఉన్నాడు. ఇక రీసెంట్గా రవీంద్ర జడేజా వీరు ముగ్గురి తర్వాత ఆ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఏది ఏమైనా రవీంద్ర జడేజా భారత్కు దక్కినటువంటి ఒక అరుదైన వజ్రంగా చెప్పవచ్చు. ఇతడి మూలంగానే భారత్ అటు బ్యాటింగ్, ఇటు స్పిన్ బౌలింగ్ పరంగా రెండింటిలో సమంగా అయిందని ఒక విధంగా చెప్పవచ్చు.